this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. మీన లగ్నం, జన్మ నక్షత్రం ఉత్తర పల్గుని 3వ పాదం, కన్యా రాశి. ఈ లగ్నం వరకు పరిగణలోనికి తీసుకుంటే లగ్న రాజ్యాధిపతి గురువు మరియు ధన భాగ్యాధిపతి కుజుడు కలిసి 4వ స్థానంలో ఉన్నారు. మనం ఈ వీడియోలో పరిశీలించబోతున్న ఇద్దరు భాగ్యాధిపతులు చతుర్థ భావంలో ఉన్నారు. చతుర్థ భావం బలంగా ఉంటే జనహితం కోరి కార్యక్రమాలు, సంస్థలు స్థాపించి నిర్వహిస్తారు. మిథునం బుధక్షేత్రం కావున పత్రికా సంస్థలు, పుస్తక ప్రచురణ. ఈ జాతకుడు చాలా పత్రికలు స్థాపించి నిర్వహించినాడు. అంతేగాక గొప్ప రచయిత. ఆనాటి పత్రికలలో వీరి రచనలు అనేకం ప్రచురింపబడినట్లుగా చరిత్ర చెబుతున్న సాక్ష్యం. వివేకవర్ధని, హాస్య సంజీవని, సతీహిత బోధిని, చింతామణి, సత్య సంవర్ధిని అనే పత్రికలు 1874 నుండి 1891 వరకు స్థాపించి నిర్వహించారు. చతుర్థ భావంలో విద్యాకారకత్వం ఉన్నది. 1881లో బాలికల పాఠశాల స్థాపించారు. 1874లో ధవళేశ్వరంలో ఒక బాలికా పాఠశాల స్థాపించినట్లు తెలియచున్నది. 1905లో రాజమండ్రిలో విక్టోరియా బాలిక పాఠశాల స్థాపించారు. వీరి గురించి, వీరు చేసిన సమాజ సేవ గురించి, దీన జనోద్ధరణ గురించి వివరించాలంటే ఎంతో ఉంది. ఇద్దరు భాగ్యాధిపతులు కలిసి చతుర్థ భావములో ఉన్నందున వీరి జాతక చక్రం ఉదాహరణగా తీసుకున్నాను. మన వీడియోకు ఇంతవరకే అవసరం. ఈ యోగ జాతకుడు మరెవరో కాదు, ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వృషభ లగ్నం, జన్మ నక్షత్రం పూర్వాషాఢ 4వ పాదం, ధనస్సు రాశి. శుక్ర, రవి, చంద్ర, కుజ మహర్దశలు ఈ జాతకునికి బాల్యంలోనే గడిచిపోయినాయి. మకరంలో గురుశని కలయిక ముఖ్యం. ఇది ఈ లగ్నం వరకు పరిశీలిస్తే అష్టమ లాభాధిపతి మరియు భాగ్య రాజ్యాధిపతి కలయిక మాత్రమే. మనం ఈ వీడియోలో పరిశీలించబోతున్న ఇద్దరు భాగ్యాధిపతులు గురుశనులు కలిసి భాగ్యభావంలో ఉన్నారు. మొత్తం జాతక విశ్లేషణ మనకు అవసరం లేదు. గురు మహర్దశ 2019లో పూర్తయ్యే నాటికి వీరి ఆస్తి వేల కోట్ల రూపాయలు దాటిపోయింది. రాహు మహర్దశలో ప్రారంభమైన ఈ జాతకుని ధనయోగం గురు మహర్దశలో పరాకాష్ఠకు చేరుకుంది. ఇద్దరు భాగ్యాధిపతులు ఏకమైతే ఏ భావంలో ఉంటే ఆ భావం పండుతుంది. అది చెప్పటమే నా ఉద్దేశం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి జాతకంలో విద్యా సంస్థలు, పత్రికా సంస్థలు, శరణాలయాలు మొదలైన సామాజిక విషయాలు చతుర్థభావ కారకత్వాలకు సంబంధించి యోగం ప్రాప్తించగా ఈ జాతకునికి ఇద్దరు భాగ్యాధిపతులు భాగ్యభావంలో ఉన్నందున అంతులేని భాగ్య సంపదలు ప్రాప్తించాయి. ఈ 2 ఉదాహరణలు మీకు సరిపోతాయి కావున ఇక అసలు వీడియోలోకి వెళదాం. జాతక చక్రంలో 1, 5, 9 స్థానాలను కోణములు అని అంటారు. లగ్న పంచమ భాగ్య భావాలుగా పిలువబడే ఈ త్రికోణములను అత్యంత శుభస్థానములుగా, ఈ భావాధిపతులను ఆధిపత్య శుభులుగా జ్యోతిష శాస్త్రం నిర్వచించింది. మరల ఈ మూడింటిలో 9వ స్థానమైన భాగ్యభావం బలమైనదని, ఈ భావాన్ని ధర్మస్థానమని, విష్ణుస్థానమని అంటారని శాస్త్రం భాగ్యభావం యొక్క ప్రత్యేకతను విస్తరించింది. సహజ రాశి చక్రంలో ధనస్సు భాగ్యభావం మరియు రాస్యాధిపతి సహజ సంపూర్ణ శుభగ్రహం అయిన గురువు భాగ్యాధిపతిగా ఆధిపత్యరీత్యా కూడా శుభుడు. భాగ్యభావంలో అనేక శుభకారకత్వాలు ఉన్నాయి. దైవభక్తి, పితృభక్తి, గురుభక్తి, పూర్వజన్మ పుణ్యము,
దేవాలయాలు చిత్తశుద్ధి, ధర్మము, శుభము, వైభవము, ఉపకారము, విశాల హృదయము, ఆచార వ్యవహారాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక చింతన, వివేకము, సద్గుణాలు, శాస్త్ర పరిజ్ఞానము, సృజనాత్మకత, దృఢమైన మనోవైఖరి, నిదానం, ధర్మ కార్యాచరణ, ఐశ్వర్యం, విదేశీ విద్య, విదేశీయానం, తీర్థయాత్రలు, మంత్రోపాసన, నిధి నిక్షేపాలు, సన్యాసము, దివ్య దృష్టి, గౌరవము, అంకితభావం, సమర్థత, నీతి, నిజాయితీ, విశ్వాసము, త్యాగబుద్ధి, ఇంకా మరెన్నో ఉన్నత కారకత్వాలన్నీ భాగ్యభావంలోనే ఉన్నాయి. జాతక చక్రములో మేషాదిగా 12 రాశులకు చెప్పబడిన సహజ లక్షణాలు, కారకత్వాలన్నీ సహజ రాశి చక్రంకు ఆపాదించి చెప్పబడిన భావకారకత్వాలే. అందుకే సహజ భాగ్యాధిపతి అయిన గురువు కారకత్వాలు మరియు ధనుసు రాశి కారకత్వాల మధ్య సారూప్యత ఉంటుంది. జ్యోతిష శాస్త్రములో వందలాది రాజయోగాల గురించి వివరించబడి ఉంది. సునిశ్చితంగా పరిశీలిస్తే రాజయోగాలన్నీ కేంద్ర కోణాధిపతుల బలంతో ముడిపడి ఉంటాయి. అందువల్లనే జాతక చక్రంలో భాగ్యభావం, భాగ్యాధిపతికి అగ్రతాంబూలం ఇవ్వబడింది. నిజం చెప్పాలంటే జాతక చక్రంలో గల పాపగ్రహాల వలన పరిపరి విధములైన ప్రతికూల ఫలితములకు అవకాశం ఉందని శాస్త్ర పరిధిలో జ్యోతిష్కులు అభిప్రాయపడినప్పటికీ అలాంటి ప్రతికూలతను పలుచన చేయగల దివ్యశక్తి భాగ్యభావమునకు, భాగ్యాధిపతికి ఉన్నాయి. సహజ శుభుడైన గురువుకు మాయను ఛేదించగల దివ్యగుణం ఉండబట్టే గురుదృష్టికి జ్యోతిష్యములో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా ఈ సృష్టిలో గల ఉన్నత దైవిక కారకత్వాలన్నీ సహజ భాగ్యభావమైన ధనస్సులో ఉన్నాయి. వివిధ లగ్నములకు భాగ్యభావం, భాగ్యాధిపతికి కూడా ఈ ప్రాధాన్యత వర్తిస్తుంది. మేష లగ్నమునకు భాగ్యాధిపతి గురువు, వృషభ లగ్నమునకు శని, మిథున లగ్నమునకు శని, కర్కాట లగ్నమునకు గురువు, సింహ లగ్నమునకు కుజుడు, కన్యా లగ్నమునకు శుక్రుడు, తులా లగ్నమునకు బుధుడు, వృశ్చిక లగ్నమునకు చంద్రుడు, ధనస్సు లగ్నమునకు రవి, మకర లగ్నమునకు బుధుడు, కుంభ లగ్నమునకు శుక్రుడు, మీన లగ్నమునకు కుజుడు భాగ్యాధిపతి అవుతారు. ఇప్పుడు చెప్పబడిన భాగ్యాధిపతులలో సహజ భాగ్యాధిపతి గురువు కలిసి ఉంటే అట్టి గ్రహ కలయిక నిస్సందేహంగా ఇద్దరు భాగ్యాధిపతుల మహాశుభ కలయికే కదా. ఒక భాగ్యాధిపతి బలంగా ఉంటేనే గొప్ప శుభ ఫలితాలు జాతకుడు పొందగలుగుతుంటే ఇక ఇద్దరు భాగ్యాధిపతులు కలిస్తే అట్టి మహాభాగ్యయోగ ఫలితాలు మహోన్నతంగా ఉంటాయనటం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఒకసారి వివిధ లగ్నాలకు ఇద్దరు భాగ్యాధిపతులు ఏ స్థానాలలో ఉంటే శుభప్రదమో ఒకసారి వివరంగా పరిశీలిద్దాము. మేషలగ్నం. మేషలగ్నమునకు భాగ్యాధిపతి గురువు. ఇదే సహజ రాశి చక్రం కూడా అయినందున గురువుతో పంచమాధిపతి అయిన రవి కలయటం యోగప్రదంగా భావించాలి. మేషలగ్నమునకు గురు రవి కలయిక లగ్న చతుర్థ పంచమ భాగ్యభావాలలో ఎక్కడైనా శుభప్రదమే. వృషభ లగ్నం. వృషభ లగ్నమునకు భాగ్యాధిపతి శని, సహజ భాగ్యాధిపతి గురువుతో కలిసి భాగ్యభావంలో ఉండటం అత్యంత యోగప్రదం. వృషభ లగ్నమునకు గురువు పాపి, అందువలన లగ్న చతుర్థ సప్తమ దశమ కేంద్రాలలో అష్టమాధిపత్యం ఉన్న గురువు వాంఛనీయం కాదు. పంచమ కోణమైన కన్యారాశి గురువుకు శత్రుస్థానం కావున భాగ్య కోణంలో శని బలం ఎక్కువ, పైగా గురువుకు నీచభంగము. ఇది ఇద్దరు భాగ్యాధిపతుల కలయిక మాత్రమేగాక శని గురులు సహజ ధర్మ కర్మాధిపతుల కలయిక కూడా అయినందున వృషభ లగ్నమునకు మకర రాశిలో అనగా భాగ్యభావములో వీరి కలయిక అత్యంత యోగదాయకం. మిథున లగ్నం. మిథున లగ్నమునకు భాగ్యాధిపతి శని,
గురువు ఈ లగ్నమునకు రాజ్యాధిపతి కూడా అయినందున గురుశని కలయిక భాగ్య రాజ్యాధిపతుల కలయిక. సహజ రాశి చక్రంలో కూడా వీరు భాగ్య రాజ్యాధిపతులు అయినందున భాగ్య రాజ్యస్థానాలలో ఎక్కడైనా యోగదాయకమే. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నమునకు భాగ్యాధిపతి గురువే. కావున ఈ లగ్నమునకు యోగకారకుడైన కుజునితో గురు కలయిక పరిశీలిద్దాము. గురుకుజులు కలిసి 5, 9, 10 స్థానాలలో ఎక్కడున్నను యోగప్రదమే. సింహలగ్నం. సింహలగ్నమునకు భాగ్యాధిపతి కుజుడు. గురువు ఈ లగ్నమునకు శుభుడు. గురుకుజుల కలయిక 5, 9 స్థానాలలో యోగ్యం. కన్యాలగ్నం. కన్యాలగ్నమునకు భాగ్యాధిపతి శుక్రుడు. కావున గురు శుక్రుడు సప్తమ భావమైన మేనములో కలిసి ఉండటం యోగప్రదం. మేనం గురువుకు స్వక్షేత్రం మరియు శుక్రునికి ఉచ్చక్షేత్రం కావున ఇద్దరు భాగ్యాధిపతులు కలిసి జాతకుని సామాజిక జీవితాన్ని సఫలం చేస్తారు. తులాలగ్నం. తులాలగ్నమునకు భాగ్యాధిపతి బుధుడు. గురుబుధులు కలిసి భాగ్య లాభ భావాలలో ఉండటం యోగప్రదం. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి భాగ్యాధిపతి చంద్రుడు. సహజ భాగ్యాధిపతి గురువు మరియు వృశ్చిక లగ్న భాగ్యాధిపతి చంద్రుడు ఇరువురు మిత్రులు. కావున ధన చతుర్థ పంచమ భాగ్య భావాలలో ఎక్కడ ఉన్నను శుభప్రదమే. లగ్న భావం చంద్రుడికి నీచగావున వాంఛనీయం కాదు. అయితే వృశ్చిక లగ్నానికి గురుచంద్రులు ఇరువురు శుభులేగావున చంద్రునికి నీచభంగం జరిగిన ఎడ్ల లగ్న భావం కూడా గురుచంద్రులకు యోగప్రదమే. పైగా గురుచంద్ర కలయిక సహజ సూత్రరీత్యా గజకేసరి యోగం. ధనస్సు లగ్నం. ధనస్సు లగ్నానికి భాగ్యాధిపతి రవి. ఈ లగ్నానికి గురువు లగ్నాధిపతిగా శుభుడు లేదా తటస్థుడు. అందువలన లగ్న చతుర్థ పంచమ భాగ్య రాజ్య భావాలలో ఎక్కడ ఉన్నను యోగప్రదమే. మకర లగ్నం. మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు. కన్యా రాశి బుధునికి ఉచ్చరాశి కావున ఇద్దరు భాగ్యాధిపతుల కలయిక భాగ్యభావంలో ఉపయోగంగా ఉంటుంది. కుంభలగ్నం. కుంభలగ్నానికి భాగ్యాధిపతి శుక్రుడు. ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు. గురు శుక్రులు పరస్పరం శత్రువులు అయినప్పటికీ ఇద్దరు సహజ శుభులు గురువులు అయినందున లగ్న చతుర్థ పంచమ భాగ్య రాజ్యభావాలలో ఈ కలయిక యోగప్రదమే. పైగా సహజ రాశి చక్రంలో శుక్రుడు సప్తమ కేంద్రాధిపతి, గురువు భాగ్య కోణాధిపతి. ఆ విధంగా చూసినా యోగప్రదమే. మీనలగ్నం. మీనలగ్నానికి ధన భాగ్యాధిపతి కుజుడు. గురుకుజులు కలిసి లగ్న ద్వితీయ భాగ్య రాజ్య భావాలలో ఎక్కడున్నను యోగప్రదమే. చివరిగా 4 మాటలు. మన దేశంలో అనేక ప్రాంతాలలో విలువైన రంగురాళ్ల కోసం నిరంతరం అనేక మంది తవ్వకాలు జరుపుతుంటారు. అదేవిధంగా జాతక చక్రంలో నేను కూడా పరిపరి విధాలుగా తవ్వకాలు జరుపుతూనే ఉంటాను. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉందని నేను నమ్ముతాను. కేవలం నమ్మకానికి పరిమితం గాక సహేతుకంగా చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాధు విబుధ వినుతం రామం